కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి. కరోనా సమయంలో కూడా ఆ తర్వాత కూడా రైతుకు గిట్టుబాటు కల్పించిన వ్యక్తి. అంతకుముందు రాజశేఖర గారు పరిపాలన ఉన్నప్పుడు రైతును ఆదుకున్న తన తండ్రి ఆ రోజు రైతులను ఆదుకుంటే ఈరోజు కొడుకు రైతులను ఆదుకున్నాడు. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే నిజంగా కూడా రైతే రాజు అనుకుంటే రైతు కూలీ కూడా కాకుండా అన్నం పెట్టే రైతు అన్నం కూడా లేని పరిస్థితికి ఏర్పడ్డది. ఈరోజు పొగాకు రైతులు మీరు చూసినట్లయితే కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే పట్టించుకునే నాదులు లేడు, భరోసా ఇచ్చే నాదులు లేడు.